ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 54 వచనం. యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడల హేతువులాయెను. ఈ యొక్క మాటను ధ్యానిస్తూ ఉన్నప్పుడు యెహోవా రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. యెహోవా నీవే నా భాగము. నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొనున్నాను. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయంతో నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము. భక్తుడు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు అతడు శ్రేష్టమైన దాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి ఆరాధన చేయడం ద్వారా, స్తుతించడం ద్వారా దేవుని యొక్క కటాక్షాన్ని తాను పొందుకుంటున్నానని పూర్తిగా అతను నమ్మడం వల్ల అతని హృదయం నిబ్బరంగా ఉంది. అతడు పాడుతూ ఉన్నాడు. అతని ఆత్మ పాడుచూ ఉంది. అతడు గానం చేస్తూ ఉన్నాడు. ఇంకా అతను వేకువనే లేస్తూ ఉన్నాడు. అతడు అలా స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా బుద్ధి నేర్పించేటువంటి ఆయన్ని బట్టి ఆనందిస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం కలుగజేసినటువంటి దేవుని బట్టి స్తుతిస్తూ ఉన్నాడు. తనను సృజించినటువంటి దేవుని బట్టి అతను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు. అతడు బుద్ధిమంతుడు కాబట్టి ఈ విషయాలన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు. నిరంతరము ఆయన కృపని తలపోసుకుంటూ ఉన్నాడు. చాలామంది అనేకులను బట్టి కేకలు వేస్తూ ఉంటారు కానీ, బలవంతుల సహాయం కోసం పరిగెడుతూ ఉంటారు కానీ, ఇతడైతే భయపడక తనకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని బట్టి అతడు ఆనందంతో స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉన్నాడు. కనుక ఈ దినాన పాటలు పాడడం అనేది, ఆరాధించడం అనేది, స్తుతించడం అనేది అది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. దేవుడి యొక్క సన్నిధిని ఎరిగి ఆ సన్నిధిలో ఉండేటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకోవడం అనేది సామాన్యమైన విషయం అయితే కాదు. పౌలు శిలలో రాత్రివేళ, మధ్యరాత్రి వేళ వారు స్తుతిస్తూ పాటలు పాడుతూ ఉండగా, ఖైదీలు వినుచుండగా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆయన ప్రేమించే వారితో బలమైనటువంటి సన్నిధి బలంగా ఉంటుంది. అది వారు స్తుతించేటప్పుడు అది కుమ్మరించబడుతూ ఉంటుంది. ఆయన ఒక గొప్ప ప్రేమ, గొప్ప మహిమకరమైనటువంటి సన్నిధి నిరంతరం వారిని నడిపిస్తూ ఉంటుంది. ఆ శ్రేష్టమైనటువంటి సన్నిధికి కానీ దినాన్ని కానీ మనల్ని అప్పగించుకున్నట్లయితే, ఆ కృప కలిగినటువంటి సన్నిధికి కానీ దినాన్ని మనల్ని అప్పగించుకున్నట్లయితే అది మనకి ఎంత మేలు. కనుక ఆ శ్రేష్టమైనటువంటి సన్నిధి గురించి, ఆ కృప గురించి, ఆ మహిమకరమైనటువంటి మహాత్యాన్ని గురించి ప్రజలందరూ ఎరిగినట్లయితే అదెంతో మేలు. కనుక ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిని సమీపిస్తున్న నీవు ఆరాధన అనేది నీ జీవితంలో ఒక భాగంగా ఉండాలి. పాటలు పాడుతుండగానే ఆయన సన్నిధిని అనుభవించాలి. ఎవరైతే అలా స్తుతిస్తూ ఉంటారో వారి మార్గాన్ని వారే సరళం చేసుకుంటూ ఉంటారు. దేవుడు నీకు తోడుగా ఉంటే అటువంటి ఆత్మని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచును గాక. ప్రభువా, నీ సన్నిధిలో ఆరాధన చేస్తుండగానే గొప్ప బలము, శక్తి, ప్రభావంతో నింపబడినట్లుగా సహాయం దయచేసి నీ మహిమ ఇది మొదలుకొని సదాకాలం వరకు తోడుగా ఉంచి దేవుని అధికంగా ప్రేమించేటువంటి హృదయాన్ని దయచేసి నీ కొరకు జీవించేటువంటి మంచి జయ జీవితాన్ని అనుగ్రహించమని, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.